ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. నిన్న చేత్తో చేసిన శాంటా క్లాస్ వీడియో పెట్టాను కదా, దానికి ఇది కంటిన్యూషన్. మొన్న షాపింగ్ వీడియోలో చెప్పాను కదండి, ఈ చెట్టు నాకన్నా హైట్కి ఉంది, ఇంటికెళ్ళి నా అంత హైట్ చేసుకుంటానని. చెప్పినట్టే నా అంత హైట్ చెట్టు చేసుకున్నానండి. ఇంటికి వచ్చి లావణ్యతోటి మరి మామూలుగా ఉండదు. ఈ చెట్టుని ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసాం. ఎలా తయారు చేసామో చూడండి. మా అక్క వాళ్ళతో కలిపి క్రిస్మస్ చెట్టు చేయబోతున్నాం. మేమైతే క్రిస్మస్ చెట్టు చేయడం స్టార్ట్ చేసాం. నేను ఇల్లంతా వెతికితే ఈ వస్తువులు దొరికినాయి. మేమైతే చెట్టు చేసుకోవడానికి స్టాండ్ తీసుకున్నాం, నీళ్ళ బిందు పెట్టుకునేది. ఇదిగోండి, ఇది ఇంట్లో వేస్ట్ ముక్క, ఇదేమో అట్ట ముక్క, ఇదేమో దారపు కండి. ఒక చెక్క తీసుకుని దాన్ని 4 ముక్కలు చేసాం. ఇవన్నీ మేము చెట్టు చేసుకోవడానికి తీసుకున్న వస్తువులు. ఫస్ట్ అయితే అట్ట ముక్కని తీసుకుని స్టాండ్ మధ్యలో పెడుతున్నాం. స్టాండ్లో సరిపోయేలాగా అట్ట ముక్కని షేప్లో కట్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇలా కరెక్ట్గా స్టాండ్ మధ్యలో సరిపోయేలాగా పెట్టాము అట్ట ముక్కని. తర్వాత 4 ముక్కలు చేసుకున్న కర్ర ముక్కల్ని స్టాండ్ 4 వైపులా పెడుతున్నాం. ఇదిగోండి, చెట్టు షేప్లో వచ్చేలాగా 4 కర్రల్ని పెట్టి దారాన్ని కడుతున్నాం. దారాన్ని చుట్టూరా కడుతున్నాం, గట్టిగా ఉంటుందని చెట్టు పడిపోకుండా. తర్వాత ఒక డార్క్ క్లాత్ తీసుకుని దీని చుట్టూరు చుడుతున్నాం. ఇంకోండి, క్లాత్ని ఇలా చుట్టాం చెట్టు షేప్లో. చెట్టుని ఇక్కడ దాకా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసాం. ఇక్కడ నుండి నిన్న షాపింగ్లో కొన్న వస్తువులతో చేయాలి. నిన్న షాపింగ్లో తీసుకున్న దండని దీని చుట్టూరు చుడుతున్నాం. మాకైతే చెట్టు చేయడానికి చాలానే టైం పట్టిందండి. మీకు వీడియోలో ఫాస్ట్గా చూపించాం. చెట్టు లోపల పెట్టడానికి శాంటాను కూడా రెడీ చేస్తాం. శాంటాను తయారు చేసిన వీడియో ఛానల్లో అప్లోడ్ అయిందండి. శాంటా వీడియో ఈ వీడియో చివరిస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మాకైతే ఒక పూట పట్టిందండి ఇక్కడ దాకా చేయటానికి. మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకున్నాం. అదిగోండి, చివరి కనిపిస్తుంది కొండ, అదే మా విజయవాడ గాంధీ హిల్, చాలా ఫేమస్. దాని గురించి ఒక వీడియో చేస్తాను, చూడండి. మేమైతే ఇల్లంతా పీక్ పాకం చేస్తాం ఈ క్రిస్మస్ చెట్టు చేయడానికి. చూసారా మేడంత చెత్త చేసామో. మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ చెట్టుని అయితే తయారు చేస్తాం. నిన్న కొన్న బొమ్మలతో డెకరేట్ చేస్తున్నాం ఈ చెట్ని. ఈలోపు వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, మాకు కొంచెం వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను పెట్టే వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చెట్టు అయితే రెడీ అయిపోయిందండి. దీని లోపల స్నోలో దూది పెడుతున్నాం. ఇంకోండి, లోపల స్నోలో సెట్ చేసాం కాటన్తో. దీని లోపల ఇందాక చేసిన శాంటాని పెట్టేద్దాం. మా బుడ్డి శాంటాని పెట్టేస్తున్నాను. ఇదిగోండి, శాంటాని పెట్టేసాం. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయ్యింది మా డెకరేషన్. ఈ ఇయర్ టైం సరిపోక క్రిస్మస్ చెట్టు బయటే కొనేద్దాం అనుకున్నాం. సరే అని షాపింగ్కి వెళ్తే ఆ చెట్లేమో నాకన్నా హైట్గా ఉన్నాయి. రేట్ ఏమో 3000 చెప్పారు. మేము 300 అడిగాం. మిడిల్ క్లాస్ మరి మామూలుగా ఉండదు. చివరికి రేట్ సెట్ అవ్వక ఇంట్లో ఉన్న వస్తువులతోనే చెట్టు తయారు చేసుకున్నాం. అయిపోయింది మా క్రిస్మస్ చెట్టు డెకరేషన్. చూడండి, మా బడ్జెట్ ఏమో 300, ఆ షాప్ వాడేమో 3000 చెప్పాడు చెట్టు. ఆ 300 తోటి చెట్టుకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకున్నాం. చెట్టు మాత్రం ఇంట్లో తయారు చేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. మొత్తానికి నేను చెప్పినట్టు నా అంత హైట్ చెట్టు చేసుకున్నాను. లావణ్యతోటి మరి మామూలుగా ఉండదు. మా క్రిస్మస్ చెట్టు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చేస్తారు కదూ.